హార్మోజ్ జలసంధి ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపాయి. ఇంధన సరఫరాపై నీలినీడలు కమ్మిన తరుణంలో మన దేశ రైతన్నుల గుండెల్లో ఆందోళన మొదలైంది. ఖరీఫ్ సీజన్ ముంగిట ఎరువులు అందక పంటలు దెబ్బతింటాయేమోనని రైతులు భయపడ్డారు. బట్ ఇప్పుడు ఆ భయాలను పటాపంచలు చేస్తూ సముద్ర మార్గం నుండి శుభవార్త వచ్చింది. ఎరువులతో నిండిన నౌకలు సురక్షితంగా బయటపడటంతో దేశ వ్యవసాయ రంగం ఊపిరి పీల్చుకుంది. హార్మోజ్ జలసంధిలో చిక్కుకుపోయిన సుమారు 16 నౌకల్లో ఇప్పటికే 5 నౌకలు విజయవంతంగా బయటపడి మన తీరాల వైపు దూసుకొస్తూ ఉన్నాయి. ఇవి కృష్ణపట్నం, కాకినాడ, పారాదీప్, ముంద్రా రేవులకు చేరుకోనున్నాయి. దీంతో రైతులకు ఎరువుల కొరత రాదన్న నమ్మకం బలపడింది. ఇక్కడ ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా దిగుమతులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి అయితే సారించిందని చెప్పుకోవాలి. మంత్రిత్వ శాఖ గణాంకాలు చూస్తుంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టమవుతోంది. జూన్ 22 నాటికి దేశంలో ఏకంగా 196.08 లక్షల టన్నుల ఎరువులు నిల్వ ఉన్నాయి. గతేడాది ఇదే సమయానికి ఈ నిల్వ 168.67 లక్షల టన్నులుగా ఉండేది. అంటే గతేడాది కంటే ఈసారి దాదాపుగా 30 లక్షల టన్నుల అదనపు నిల్వలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో యూరియా నిల్వలు 69.21 లక్షల టన్నుల నుండి 81.44 లక్షల టన్నులకు పెరిగాయి. అలాగే డిఏపి నిల్వలు 16 లక్షల నుండి 20.92 లక్షలకు, ఎన్పీకే నిల్వలు 46.13 లక్షల నుండి 55.91 లక్షల టన్నులకు చేరాయి. ఈ అంకెలే నిల్వలు ఎంత సమృద్ధిగా ఉన్నాయో కూడా ఇక్కడ చెప్తూ ఉన్నాయి. భారత్ ఎరువుల కోసం ప్రపంచంలోని పలు దేశాలపై ఆధారపడుతూ ఉంది. ఒమన్, రష్యా, ఈజిప్ట్, అల్జీరియా, నైజీరియా వంటి దేశాల నుండి యూరియాను సేకరిస్తూ ఉన్నాం. అదేవిధంగా డిఏపి, పొటాష్ వంటి ఎరువులను రష్యా, మొరాకో, జోర్దాన్, సౌదీ అరేబియా, అమెరికా నుండి దిగుమతి చేసుకుంటూ ఉన్నాం. హార్మోజ్ జలసంధి వంటి కీలక మార్గాలు ప్రభావితమైన ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సరఫరాను నిర్విరామంగా కొనసాగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. నౌకలు రేవులకు చేరుకోగానే వేగంగా సరుకు దించి జిల్లాల వారీగా పంపిణీ చేసేందుకు అధికారులు కూడా ఇప్పటికే సిద్ధమైనట్లుగా సమాచారం. వ్యవసాయమే దేశానికి వెన్నెముక అని నమ్మే పాలకులు ఎరువుల విషయంలో ఏమాత్రం రాజీ పట్టం లేదు. ఖరీఫ్ సీజన్లో రైతన్నకు ఏ ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం ముందుగానే అప్రమత్తమైంది. ఇప్పుడు నౌకలు సురక్షితంగా బయటపడడంతో ఎరువుల సరఫరా చైనా మరింత వేగవంతం కానుంది. క్షేత్రస్థాయిలో ఎరువుల కొరత లేకుండా చేసేందుకు మంత్రిత్వ శాఖ నిరంతరం పర్యవేక్షిస్తుంది. ఎరువుల ధరల్లో మార్పులు లేకుండా రైతులకు సకాలంలో నాణ్యమైన ఎరువులు అందించడమే లక్ష్యంగా యంత్రాంగం పనిచేస్తూ ఉంది. ఒక పక్క అంతర్జాతీయ ఉద్రిక్తతలు ఉన్నా మరోపక్క దేశీయ అవసరాల కోసం పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతున్న తీరు అభినందనీయం. మొత్తానికి ఖరీఫ్ పంట సాగుకు ఎటువంటి ఆటంకాలు ఉండవని, రైతన్నలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం భరోసా ఇస్తుంది. రేవులకు నౌకలు రాకతో ఇక ఎరువుల కొరత వార్తలకు చెక్ పడినట్లే. ఏటా పెరుగుతున్న నిల్వలు, పటిష్టమైన దిగుమతి వ్యవస్థ రైతులకు కొండంత అండగా నిలుస్తూ ఉన్నాయి. గతేడాది కంటే ఈసారి నిల్వలు పెరగటం, పంటలకు మంచి డిమాండ్ ఉన్న సమయంలో రైతులకు పెద్ద ఊరట. ఇక రైతన్నలు సంబరంగా సాగు పనుల్లో నిమగ్నం కావచ్చు.